2014 నుంచి 19 వరకు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి వీధుల్లో సిమెంట్ రోడ్లు కానీ, తారు రోడ్లు కానీ, డివైడర్లు కానీ, డివైడర్ల మీద చెట్లు ఉండటం కానీ, ఇట్లా టిట్కో ఇల్లులు కానీ, మంచినీటి సదుపాయం కానీ, శుద్ధమైన నీరు ఇవ్వటం కానీ జరిగింది. 2014 నుంచి 19 వరకు ఎలాంటి నీటి సమస్య అయితే ఒంగోలు పట్టణానికి లేదు. చెరువులు తీసుకొచ్చి మరమ్మతులు కానీ చాలా బాగా చేశారు. కానీ 2019లో 3 పార్టీలు పోటీ చేయడం వల్ల వాసు గెలుపొందాడు. అతను వాసు జీవిత చరిత్రలో ఎదురెదురు పోటీ పడితే గెలిచింది లేదు. అందుకంటే అతని మీద అంత అసంతృప్తి ఉంది. కానీ ఓట్ల చీలిక వల్ల అతను ఎన్నిసార్లు గెలుపొందాడు. 2019 నుంచి 2024 వరకు ఒంగోలు పట్టణంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఒక రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఏ రోడ్లు కానీ అతనే లేదు. 19 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో కానీ చేసిన అరాచకాల వల్ల ఈ తరము లాస్ట్ 2019లో కూడా నేనే వైసీపీకి ఓటేసిన వ్యక్తిని నేను. కానీ వీళ్ళు చేసిన అరాచకం కానీ, వీళ్ళు చేసిన పాలన కానీ విరక్తి చెంది ఈ ట్రిప్ ఎన్డీఏకి ఓటేయాలని సిద్ధంగా ఉన్నారు.